ఓటర్ లిస్టు అంటే చిత్తు కాగితం, ఇష్టం ఉన్న పేర్లు రాస్తామంటే ఎలా? విధి నిర్వహణలో ఈసీ విఫలమైంది. ఇండియా కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎగిరి పడతాడు. ఎర్రన్నల పార్టీ ఎర్రన్నల మద్దతు ఎగిరి పడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రెడ్డి కాంగ్రెస్ పట్ల సామాజిక న్యాయం ఎక్కువైపోయి ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్న బీసీలలో దొరకలేదు. వాళ్ళకు సుదర్శన్ రెడ్డి దొరికిండు. సుదర్శన్ రెడ్డి సామాజిక న్యాయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యిండు. బీసీ బిడ్డ ఎర్రనకు ఎరిలేసింది. మరి ఇప్పుడు ఎర్రనలకు ఎరిలేసి రేవంత్ అన్న ఇచ్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి సిద్ధాంతాన్ని పక్కన పెట్టరు. పేదోళ్ళ బిడ్డలు వద్దంట, దొరలు కావాలంట ఎర్రనలకు. ఎలక్షన్ కమిషన్ గురించి దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు బరాబర్ ఈ రోజు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడైతే మీ ప్రభుత్వంలో అక్కడ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసుకొని మళ్ళా ఎన్నికల ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్, దొంగ ఓట్లు తెలంగాణలో కూడా ఉన్నాయి. మరి దొంగ ఓట్లు దొరకడం తెలుద్దాం అప్పనే. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు. కాంగ్రెస్ ఎర్రనుండా, ఇంకో ఎర్రనుండి నారాయణ, ఈయన పేరు ఏం పేరు, ఎర్రన్న అయినా ఇంకేంది విమర్శిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అనుకున్నారు. కానీ మనం విమర్శించిన ఇంకొద్దులే అవి మళ్ళీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిపోయింది అనకూడదు. అనలేక కాదు కానీ అనకూడదు, గౌరవం ఇవ్వాలి. రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నారని వెల్లడి. అంటే ఒక ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతాడు. ఒక ఆయన పూర్వాల శాస మునిమాడు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎలక్షన్ కమిషన్ అంటే మన ముత్తాత పూర్వాల చాచా ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఏ రకంగా ఎంతమంది ఓట్లు వేస్తే ఎంత మంచిగా ఓటు చోటు జరిగితే ప్రధానమంత్రి అంటే లోకానికి ఎరక లేదు. కాదంటరా, పూర్వాల చాచా ఎన్ని ఓట్లతో ప్రధానమంత్రి అయిందో చెప్పాలి. రాహుల్ ఖాన్ గారు మరి దాని మీద స్పందించాలి. దమ్ముందా, ధైర్యం ఉందా? ఉంటే స్పందించి చూపిరి. మేము కూడా చూస్తాం మీరు ఏమాత్రం స్పందిస్తారనేది. ఇంకేదా జాతీయ రాజకీయాల్లో ప్రమాదంలో తెలుగువారి మనగడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటాను. సీఎం రేవంత్ రెడ్డి బానిసత్వాన్ని చూపిస్తాను. తెలుగు చంద్రబాబు నాయుడు మోచేతులు లాగి మనం బతికినాం కాబట్టి, తెలంగాణ ద్రోహులం కాబట్టి, తెలుగుదేశంలో పండుకున్నాం కాబట్టి, తెలుగుదేశంలో పొరలాడినాం కాబట్టి తెలుగు గుర్తుకొచ్చినది. ఏ నాన్న జై తెలంగాణ అనలే, తెలంగాణ ఉద్యోగంలో పనిచేయలే. ఎవడన్నా జై తెలంగాణ అంటే వాడిని గన్నులు పట్టుకొని చంపుతామని తిరిగినాం. అసలు నీచమైన రాజకీయ చరిత్ర కలిగిన రేవంత్ అన్నకు ఇంతకంటే మంచి మాటలు ఏమి రావు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ అన్న సిగ్గు లేకుండా మళ్ళా దొరికి సపోర్ట్ చేసుకుంటా మా అయ్య పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ అని చెప్పి ఏదైతే మాట్లాడినావో దాన్ని నిరూపించినవు రేవంత్ అన్న. కరెక్టే, మీ నాయనలు, మీ తాతలు, మీ ముత్తాతలు పోలీస్ పటేల్ కాబట్టి సుదర్శన్ రెడ్డి గుర్తు వచ్చిండే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. సామాజిక న్యాయం బీసీలకు చేస్తాం కానీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యం రేవంత్ అన్న. మంత్రి పదవి ఇయ్యం, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యం, కానీ సామాజిక న్యాయం చేస్తాం. దొరను తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేస్తాం. ఒక బీసీ బిడ్డను ఓడగొడతానికి పని చేస్తాం. సిగ్గులేకపోయినా మీకు ఇంకేందా? సుదర్శన్ రెడ్డిని పార్టీలకు ఖచ్చితంగా గెలిపించుకుందామని పిలుపునిచ్చిండు. ఎవరిచ్చిండ్రు? ఎర్రన్నిచ్చిండా తెల్లన్నిచ్చిండా? ఎర్రన్నే ఇవ్వచ్చు. తాజ్కృష్ణ ఓటలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమం దాని పేరు. ఇప్పుడు ఈ వార్త అందరు రాసిన పోటు మోగోలు మసగా మారుతున్న ప్రజాస్వామ్యట ఈ మొనగాడు చెప్పిండు. ఈయన ఇట్లా రాసిండు. ఇంక రాగలే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క బానిసత్వం ఉంటుంది లెక్కలది. ఈయన రాధాకృష్ణ, రేవంత్ జ్యోతి,
రేవంత్ కోసం పనిచేసే జ్యోతి. ఇంకా ఇది మాట్లాడరా, సగం సగం రాస్తలేదురే మీరు, పులు రాయాలరా వారి వార్త. నక్సలిజం ఫిలాసఫీ అట, అంటే నక్సలిజం ఉండదట, ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలట. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మన సారు రేపు రాష్ట్రపతి అవుతాడు, ఉపరాష్ట్రపతి అయితే సార్కి గన్మేలు కావాలి, సెక్యూరిటీ కావాలి, కానీ వాళ్ళని చంపుతార వ్యవస్థ కోసం సార్పాదిస్తాడు. అంటే మనల్ని ఎవరైతే చంపుతాడో ఆ సంపుతోల పక్కన మన సెక్యూరిటీ కాదు పోలీసు మిత్రులు. బలగాలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రేపు నక్సలైట్లకు సపోర్ట్ చేస్తే వారు ఉపరాష్ట్రపతి అయితే వారిని బతికిస్తానికి మనం పని చేయాలి, మనం నక్సలైట్ల చేత చచ్చిపోవాలి. ఇటువంటి నాయకుని మనం ఉపరాష్ట్రపతిని చేయాలి. మళ్ళీ ఇంకోటి, రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతారు, కానీ మన సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, ఓట్లకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలి చేస్తున్న నక్సలైట్ల వ్యవస్థకు మద్దతు ఇచ్చే మేధావులకు ఓట్లేయాలి. దీని పేరు మరి ఏం రాజ్యం అంటారు నాయన? రోజు రాజ్యాంగం జోరు చెప్తుండ్రు, చెప్పేదేమో సారంగ నిధులు, చేసేదేమో సంసారి పనులు అన్నట్టు. చూడ్రి, నక్సలైట్లకు మద్దతు ఇస్తాడు ఈయన. దాడి చేసి అంతం చేస్తామంటే కుదరదు, అంటే బతికించాలి. వాళ్ళేమో దాడి చేయొద్దు, కానీ వాళ్ళు వచ్చి ఈ దేశంలో ప్రజల కోసం రక్షకులుగా పనిచేసే రక్షక భటులు మాత్రం చంపాలి. వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి ముందు జీతగాళ్ళు కావాలి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు జీతగాళ్ళు కావాలి, మీ ప్రాణాలు కాపాడే ఉగ్రవాదులకు వెళ్ళి వ్యతిరేక శక్తులకు వెళ్ళి వ్యతిరేకులకు వెళ్ళి మిమ్మల్ని కాపాడలే. మీ చుట్టూ 8 అంచెల పద్ధతి రావాలి, 8 అంచెల పద్ధతి రావాలి. మిమ్మల్ని ఎవరు చంపకుండా వాళ్ళు కాపాలి, వాళ్ళు పోయి నక్సలైట్ల చేతులు చావాలి. ఏమండి సుదర్శన్ రెడ్డి గారు, అబ్బాయి ఏమి నేర్పుతారే మీకు మాకు నిధులు? మీ అసలు వాళ్ళు కావాలి ప్రజాస్వామ్యం రక్షిస్తానికి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ తెలుగు బిడ్డ ఈ సంసారి చూడొద్దు నాకు. ఆయన విజయం కోసం 2 తెలుగు రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు కృషి చేయాలట. తెలుగోడు చంద్రబాబు నాయుడు మోసేది లాగాలి మన బతుకులు మొత్తం. అందుకే తెలుగు అయింది. ఇప్పుడు ఇంకేంది, సుప్రీం తీర్పులను విమర్శించే ముందు వాటిని చదవాలి. అమిత్ షాను ఉద్దేశించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించండి. ఇంక అంతే. ఇప్పుడు ఎర్రన్నలు ఎగిరి పడతారు. ఎర్రన్నలు ఏమంటారు తెలుసా? సుదర్శన్ రెడ్డిని చేయాలంటారు, ఎర్రన్నలు దొరలు చేయాలంటారు. జనాలు ఎర్రి పుష్పాలను చేసిన ఎర్రన్నలు ఇప్పటికి కూడా మళ్ళా ఈ రెడ్డి దొరని మటుకు వచ్చి ఆయన ఉపరాష్ట్రపతి చేయరి, రేవంత్ రెడ్డిని చేయరి, సుదర్శన్ రెడ్డిని చేయరి, రేపు ఇంకో రెడ్డిని చేయరి. మీ మాత్రం పేదోళ్ళ కోసం పెట్టిన మా పార్టీ కమ్యూనిస్టులు ఉంటేనే పేదోళ్ళ కోసం బతాం, కానీ దొరలకు మోసేది లాగి సిద్ధాంతాన్ని వదిలేసి సిగ్గు లేకుండా దొరలకు సపోర్ట్ చేస్తాం. ఏమండి ఎర్రన్నలు, చాలా మంచోళ్ళండి మీరు. మీ అటువంటి సిద్ధాంతంతో దొరకదండి ప్రపంచ చరిత్రలో. ఇంతవరకు వార్తనే, ఈ వార్త ఇంతవరకు ఈ పేపర్లలో కనిపిస్తుంది.